అనాదిగా మానవుడు తనను అనేక ప్రమాదాల నుంచి రక్షించుకుంటూ పోరాడుతూనే జీవిస్తున్నాడు. కంటికి కనిపించే ఆపదల నుంచి కాపాడుకోవడానికి కవచాల్ని, ఆయుధాల్ని తయారు చేసిన మానవుడు కంటికి కనిపించని ఆపదల నుంచి తనని కాపాడుకోవడానికి కనిపెట్టినవే రక్షరేఖలు లేక యంత్రాలు. నమ్మకాలు, భయానక సంఘటనలు, జరిగినవి నిజమా లేక మనోవిభ్రాంత్య? విజ్ఞాన శాస్త్రం పుంఖానుపుంఖాలుగా అభివృద్ధి చెందుతున్న ఈ 21వ శతాబ్దంలోనూ రక్షరేఖల్ని ఎంతో గొప్ప రక్షణ కవచాలుగా ఇప్పటికీ ఉపయోగిస్తూనే ఉన్నారు. అందుకు ఉదాహరణ వ్యాపార అభివృద్ధి కోసం షాపుల్లో వ్రేలాడుతూ ఉండే ఈ యంత్రాలు. వీటి ప్రయోజనాల గురించి షాపు యజమానినే అడుగుదాం. ఈ నమ్మకం మనం ఇప్పుడు ఏర్పరచుకున్నది కాదు, మనకు ముందు వేల సంవత్సరాల నుంచి ఉన్నది. అప్పట్లో అందరూ సూర్యభగవానుణ్ణి కొలిచేవాళ్లు, నింగికి నమస్కరించుకునేవాళ్లు. యేసుప్రభు ఎవరికైనా తెలుసా? సాయిబాబా ఎవరో తెలుసా? అప్పుడు ప్రకృతినే పూజించేవాళ్లు. ఆకాశం, భూమి, సూర్యుడు ఇవన్నీ గ్రహాలు. ఇప్పుడు కూడా అమావాస్య నాడు మాంసం తినకూడదని అంటారు. సైన్స్ ప్రకారం చూసినా నిజంగానే అమావాస్య రోజు మాంసం తినకూడదు. ఎందుకంటే ఆ రోజు ఆక్సిజన్ శక్తి చాలా తక్కువగా ఉంటుందన్న విషయం ఆ రోజుల్లోనే గ్రహించారు. ఉన్నదున్నట్టుగా చెప్తే నమ్మరని వాటిని కథల రూపంలో భయపెట్టి చెప్పారు పెద్దలు. కనిపించని దేవుళ్ళని నమ్మే కంటే కనిపించే దేవుళ్ళనే నమ్మొచ్చు కదా. అలాగే ఇది నమ్మకమే, పెద్దవాళ్ళు చెప్పిందేగా. అది ఇదిగో చూడండి, అది ముస్లిమ్స్ది, ఇది క్రిస్టియన్స్ది, ఆ పక్కనే ఉన్నది హిందూస్ది. ఎవరైనా చెప్పేదేమిటంటే మనసుకు నచ్చింది చెయ్యాలని. కానీ నేను చెప్పేదేమిటంటే 2 చేతులతో దేవుడికి దండం పెట్టే కంటే ఒకే ఒక చేత్తో లేనోడికి కాస్త అన్నం పెట్టు. దేవుడి మీద నమ్మకంతో పెట్టాం, ఒకళ్ళు ఇచ్చారు, కొట్లో ఉంటే వ్యాపారం బాగా సాగుతుందని అందుకే పెట్టాం. యంత్రం అంటే ఏమిటి? మామూలుగా చలనం ఉన్న వస్తువుని యంత్రం అని పిలుస్తారు. అటువంటప్పుడు ఈ మంత్రించిన యంత్రాలు కలిగించే శక్తి ఏమిటి? ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకోవడానికే మంత్రించిన యంత్రాలను తయారు చేసే ఒక మాంత్రికుణ్ణి కలిశాం. ఇది ప్రపంచానికి ఉపయోగపడే ఒక విద్యుత్ శక్తి. దేవుళ్ళో ఉండే శక్తిని తీసుకొచ్చి యంత్రాల్లో పెట్టి వాటికి ప్రాణం పోసి వాటి మూలంగా ప్రయోజనం పొందాలి. అసలు ఈ యంత్రాలతోటి ఒక మనిషికి ఎలాంటి మేలు చేయగలం? ఈ చేతబడి, బాణామతి లాంటి వాటితో బాధపడే వ్యక్తులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి యంత్రాలతో మేలు చేయాలి. అందుకు యంత్రాలని ఎలా తయారు చేయాలి అన్న విషయం పరిశోధన చేస్తున్నా. యంత్రాన్ని తయారు చేసేటప్పుడు ఆ యంత్రానికి ప్రాణం పోసి కోశం, బీజం, పంచాక్షరం ఇవన్నీ చేరిస్తేనే యంత్రం పనిచేస్తుంది. 8 రకాలైన యంత్రాలున్నాయి. ఆ 8 ఏమిటంటే వశీకరం, మోహనం, స్తంభనం, ఉచ్చాటనం, మారణం, విద్వేషణం, భేదనం, ఆకర్షణం. ఇలా 8 రకాల వశీకరణ చేసే మార్గాలు ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో లోహం వాడాలి. ఇనుము, వెండి, బంగారం, రాగి, పోతే తగరం, ఇత్తడి కూడా, ఇలాంటి లోహాలు ఉపయోగించవచ్చు. తరతరాలుగా వీరిది మాంత్రిక కుటుంబమని, తన చుట్టూ ఉన్న అనేక మంది స్నేహితుల సమస్యల్ని ఈ రక్షరేఖల ద్వారా తీరుస్తున్నాడని తెలిసింది. వీటింకా పరిశోధించి ప్రజలకు మేలు చేయాలి అన్న ఉద్దేశంతో ఈ వృత్తిని తరతరాలుగా చేస్తూ వస్తున్నాం. మా తాతగారు చేశారు, పేరు చిన్నప్ప. చాలా కేసులు చేశాను, కానీ కొన్ని కేసులు డిఫరెంట్గా ఉంటాయి. ఎక్కువగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలే నా దగ్గరికి వస్తూ ఉంటాయి. కొంతమంది బయటికి చెప్పకుండా లోపలే బాధపడుతూ ఉంటారు, భర్త వల్ల బాధించబడేవాళ్ళు, కొందరు భార్య వల్ల బాధించబడేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో నా దగ్గరికి వస్తూ ఉంటారు. నయమైన తర్వాత ఇక పట్టించుకోరు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎన్నో రకాల సమస్యలతో ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు వ్యాధులు నేను తగ్గిస్తూ ఉంటాను. డిఫరెంట్ ఏరియాల నుంచి వస్తారు. చేతబడి వల్ల చనిపోయిన వాళ్ళని పాడి మీద తీసుకెళ్తుంటే వాళ్ళని నేను బ్రతికించాను. పాము కాటుకు కూడా నయం చేశాను.
జార్జి 20 ఏళ్ళుగా నాకు తెలుసు. చాలా మంచి మనిషి. ఒకే ప్రాంతం వాళ్ళం. తనకి సింగర్గా మంచి పేరుంది. నేను ఆ నోటా ఈ నోటా విన్నాను. కొన్ని విషయాలు దగ్గరే ఉండి చూశాను. కొన్ని పనులు చేశాడు. మొదట్లో అయితే అందరూ చెప్పినా నేను మాత్రం నమ్మలేదు. నేను దగ్గరే ఉండి సరే ఏం చేస్తున్నాడో చూద్దామని యాజ్ ఎ ఫ్రెండ్గా అబ్జర్వ్ చేస్తే నాకే ఓకే, పర్వాలేదు, ఏదో విషయం ఉంది అని నాకు నమ్మకం కలిగింది. మన శారీరక నిర్మాణానికి మంత్రాక్షరాలకి సామీప్యం ఉందని జార్జ్ అంటున్నారు. ఆ యంత్రంలో లం, షం, యం, రమ్ ఇలాంటి బీజాక్షరాలు రాసుంటాయి. ఆ అక్షరాల వల్ల కన్నుకి, చెవుకి, కాళ్ళకి, అరికాళ్ళకి ఉపయోగపడేలా చేయొచ్చు. ఒక అక్షరంతో ఇంకో అక్షరం కలిపితే పవర్ ఎలా వస్తుంది, ఏ అక్షరంతో ఏ అక్షరం కలిపితే త్వరగా వస్తుంది, ఆ చెడు శక్తిని బయటికి తీసేసి యంత్రంలో బంధించి వాళ్ళకి మంచి ఎలా చేయాలో చేయొచ్చు. ఒక ఆలయంలో మూల విరాట్టుని ప్రతిష్ఠించేటప్పుడు కొన్ని ప్రత్యేక యంత్రాల్ని మంత్రపూజ జరిపించి విగ్రహంతో పాటు ప్రతిష్ఠించాలన్నది ఆగమ శాస్త్రం. అంటే ఏ దేవుడిని ప్రతిష్ఠిస్తారో ఆ దేవుడికి సంబంధించిన యంత్రాన్ని ప్రతిష్ఠిస్తే కనుక ఆ దేవుడికి సంబంధించిన శక్తి అక్కడ ఉంటుంది. 2 సంవత్సరాల క్రితం ఆరణి సమీపంలోని శివాలయంలో రాత్రికి రాత్రే ఒక మాంత్రికుడు యంత్రాలను తవ్వి తీసుకెళ్లిన సంఘటన. లింగాన్ని తవ్వి తీసేశాడు. ఎందుకంటే ఎంతో శక్తిగల గుడని పేరు పడ్డది కదా. లింగాన్ని తవ్వేసి అడుగున్న యంత్రాలన్నీ తీసుకెళ్ళిపోయాడు. ముఖ్యంగా రాత్రిపూట ఈ గుడికి అసలు కాపలాయే లేదు. రాత్రి 1 గంట 2 గంటల సమయంలో ఎవరో దొంగలొచ్చి గోడ దూకి లోపలికొచ్చి గుడి తాళం పగలగొట్టి లోపల గుడిలో ప్రవేశించి గర్భగుడిలో కింద ఏవేవో రంగురంగులుగా ముగ్గులు వేసి నిమ్మకాయలు పెట్టి శాంతి చేసి లింగాన్ని పెళ్లగించేశారు. నిశిరాత్రి వేళ ఈశ్వరుడి గుడిలోకి వచ్చినవాడు మాంత్రికుడా లేక దొంగ అన్నది ఎవరికీ తెలియలేదు. కానీ గర్భగుడిలో వాడు ఏదో మంత్రపూజ చేశాడన్నది మాత్రం నిర్వివాదాంశం. పక్కకి ఒరిగిపోయి ఉన్న శివలింగం, రంగురంగుల ముగ్గులు, నిమ్మకాయలు, వాడిన పువ్వులతో ఆ గర్భగుడి మరునాటి ఉదయం భీభత్సంగా కనిపించింది. ఎవరో నిధుల కోసం తవ్వి ఉంటారని లేక ఏదో మంత్ర కైంకర్యం కోసం యంత్రాలను దొంగిలించి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అసలు ఏముందో ఎవరికి తెలుసు? ఏ కాలంలో ప్రతిష్ఠించారో, ఎవరు ఎప్పుడు కట్టించారో ఈ ఆలయం ఎవరికి తెలుసు? ఏదన్నా బంగారం గింగారం దొరుకుతుందని తమ్ముంటారు అంతే. శివలింగాన్ని పక్కగా జరిపి ఏదేదో చేసిపోయారు సార్. ముగ్గులేసి, నిమ్మకాయలు పెట్టి, పువ్వులు తల్లి, పూజలు చేసి శివలింగాన్ని తవ్వేశారు. అడుగున అసలు ఏముందో అసలు ఎవరికీ తెలియదు. మర్నాడు ఉదయం పూజారి వచ్చి చూస్తే గుడి తాళాలు పగలగొట్టున్నాయి. శివలింగం ఒరిగిపోయి ఉందే అని ఊరి జనం అంతా వచ్చి చూసెళ్లారు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చి చూసెళ్లారు. ఏ స్టెప్పు తీసుకోలేదు. అసలు ఏం దొంగిలించుకెళ్లారో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ కొందరు సహృదయులు మళ్ళీ గుడికి ప్రాణప్రతిష్ఠ చేయించారు. అసలు యంత్రాలను ఎలా తయారు చేస్తారు? జార్జి గారిని ఒక యంత్రాన్ని చేసి చూపించమని మేము అడిగాం. అందుకు ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు నేను ఒక యంత్రాన్ని చేసి చూపిస్తానయ్యా. ఆ యంత్రం వల్ల ఆ కుటుంబంలో అందరికీ మంచిగా జరుగుతుంది. దెయ్యాలు, భూతాలు, దిష్టి, చేతబడి, వ్యాపారానికి కలిగిన దిష్టి, ఎలాంటి సమస్యలైనా సరే వెంటనే తగ్గిపోతాయి అన్నమాట. టీవీ చూసేవాళ్లకి కూడా మేలు కలిగించే ఒక యంత్రాన్ని మా కళ్ళ ముందే తయారు చేశాడు జార్జ్. జార్జ్ మా కళ్ళ ముందే రక్షరేఖని రాయటం ప్రారంభించారు మాంత్రికుడు జార్జ్. టీవీల ద్వారా చూసే ప్రేక్షకులందరికీ ఈ యంత్రం ద్వారా మేలు జరుగుతుందని ఆయన చెప్పినది నిజమో అబద్ధమో తెలియదు. అయినప్పటికీ మంచి విషయమే అన్న నమ్మకంతో ఈ యంత్రాన్ని రాయడాన్ని చిత్రీకరిస్తున్నాం. అష్టదిక్పాలకులు, అష్టదేవతలు, 9 గ్రహాలు, 12 రాసులు, 27 నక్షత్రాలు అన్నీ కలిపి ఈ చక్రాన్ని పూర్తిగా చేశాను. ఈ కెమెరా ద్వారా టీవీలో చూస్తున్న ప్రేక్షకులందరికీ ఈ యంత్రం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నేను నమ్మి ఈ యంత్రాన్ని తయారు చేశాను. ఈ యంత్రాల గురించి రాసిన మంత్రాల పుస్తకాలు ఎన్నో కొనుక్కునే వాళ్ళకి లభిస్తున్నాయి. కానీ వీటిని సరైన మంత్రోచ్చారణతో జపించి ఉపయోగించకపోతే నిష్ప్రయోజనం అంటున్నారు జార్జ్. పనికిరావండి. అక్షరాలు తెలియాలి, వాటికి ప్రాణం పోయాలి, వాటిలో ఉన్న అక్షరాలు దేవతలకి తెలియాలి. ఈ మంత్రం దేవతలు వినాలి, ఎలా మారుతున్నాయి చూడాలి. ఒక స్థానంలో ఎలా మారాయి, 1, 2, 3, 4, 5 జుట్టు, గోళ్ళు, గడ్డం, ఈ 3 ముఖ్యమైన విషయాలు. ఎందుకంటే జుట్టుకి అయస్కాంత శక్తి ఉంటుంది, అందుకని జుట్టు గడ్డం ఒకటే. గోళ్ళు యూజువల్గా కొంచెం శక్తి మాత్రమే ఉంటుంది, కానీ జుట్టు గడ్డం ముఖ్యమైనవి తప్పకుండా ఉండి తీరాలి. అవి ఉంటే దేవతలు త్వరగా వచ్చి ఐక్యం అవుతూ ఉంటారు. దీనికి ప్రత్యేకంగా ఒక మార్గం ఉందండి. స్థానాలు మారే విధం పంచభూతాలు స్థానాలు చలనం అన్నమాట. పంచభూతాలు ఏ విధంగా ఆ పంచాక్షరాలు ఎలా మారతాయో, నమశివాయ, మశివాయ, యశివాయ, వశివాయ ఈ అక్షరాలు ఎలా మారతాయో, ఈ విధంగా పంచాక్షరం ఎలా ఉంటుందో 2లోకి మారతాయో, 3లోకి మారతాయో, 4లో మారతాయో, 5లో మారతాయో, ఇలా కరెక్ట్ గా మారితేనే సరైన ఫలితాన్ని ఇస్తాయి. తప్పుగా మారితే వేరే రియాక్షన్ ఇచ్చి చెడు ఫలితాన్ని ఇస్తాయి. అందుకే పుస్తకాలు చూసి తయారు చేసిన వాళ్ళు ఏదో తప్పు చేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు, వేరే ఫలితాలను ఇస్తాయి. ఇలాగే తిరువళ్ళూరులో ఒకడు లాక్ అయ్యాడు. ఇలాగే పుస్తకం చూసి యంత్రం తయారు చేస్తుంటే అతను మైండ్ లాక్ అయిపోయింది. అతను ఇంకా మారలేదు, అలానే ఉన్నాడు. పద్ధతి కలిగిన ధ్యానము, శ్వాస మీద అదుపు, సరైన మంత్రోచ్చారణ ఈ యంత్రాలను తయారు చేయడానికి ఎంతో ముఖ్యం. ఇది చదరం, ఇది చంద్రకోణం, ఇది ముక్కోణం, ఇది నక్షత్రం, ఇది వృత్తం. వశ్యం అంటే ఇతరుల్ని మన కంట్రోల్లో ఉంచుకోవటం. మోహనం అంటే మైమరిపిచ్చేట్టు చేయటం. స్తంభనం అంటే స్తంభనం చేయటం, అంటే ఆపేయటం. ఉచ్చాటనం అంటే ఒకతన్ని తరిమేయటం. భేదం అంటే ఒకళ్ళని విడదీసేది, అలాగే విద్వేషం కూడా ఒకళ్ళని విడదీసేదే. అలాగే ఆకర్షణ అనేది దగ్గరకు వచ్చేలా చేయటం. మారణం అంటే
మరణించేలా చేయటం అన్నమాట. శ్రీచక్రం వంటి అద్భుతమైన యంత్రశక్తులే తిరుపతి, చిదంబరం వంటి ఆలయాల్ని ఇంత మహోన్నతంగా ఉంచుతున్నాయంటున్నారు. ఏది కావాలన్నా యంత్రాల ద్వారా సాధించుకోవచ్చంటున్న జార్జి గారిని ఒక ముఖ్యమైన ప్రశ్న వేశాం. అందరి మనసుల్లో కలిగే ఆ ప్రశ్న ఇదే: తీవ్రవాదాన్ని మంత్రాల వల్లో లేక యంత్రాల వల్లో అణిచివేయగలమా? తప్పకుండా చేయొచ్చు. సరైన డీటెయిల్స్తో నా దగ్గరకు వస్తే తప్పకుండా ఆ పని చేస్తాను నేను. కానీ ఎవరు నా దగ్గర రాలేదు. అలా వచ్చి అడిగితే తప్పకుండా నేను ఆ పని చేస్తాను. మాంత్రికం అనేది మేలు చేసేదే అంటున్న జార్జ్ క్షుద్ర పూజలు చేసే మాంత్రికుల గురించి చెప్పిన విషయం. మంచికి ఎంత పవర్ ఉందో అలాగే చెడుకు కూడా అంత పవర్ ఉంది. అయితే చెడుకైతే త్వరగా ఆకర్షించే పవర్ ఉంది, మంచి కొంచెం లేటుగా ఆకర్షించే శక్తి ఉంది. కాబట్టే క్షుద్ర దేవతలు నరబలి, జంతు బలులు ఇస్తుంటారు. కానీ అది మహా ఘోరమైన దుర్మార్గం సార్. ఈ విధంగా చేయటం మూర్ఖత్వానికి నిదర్శనం సార్. మంచి వాళ్ళు ఎవరు ఇలా చేయరు. నిజమైన మంత్రం నేర్చుకున్న మాంత్రికులు ఇలాంటి బలులు తప్పకుండా చేయరు సార్. రేపు పాముగా మారే మనిషి